ముక్తికి మార్గం భక్తే. భక్తి పలకడానికి చాలా చిన్న పదం. కానీ ఏ వ్యక్తి అయినా నిర్మల నిశ్చలమైన భక్తి మార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం అద్భుతం, అమృతమయం. భగవంతుణ్ణి ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే భక్తి అంటూ చక్కటి వివరణ ఇచ్చారు వేదవ్యాసుల వారు. పరమాత్ముడు సర్వజీవుల్లో ఉన్నాడు. ప్రతి జీవిపై ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అంటూ సూక్ష్మ పద్ధతిలో భక్తి గురించి తెలియజేశారు నారద మహర్షి. ఆత్మానందానికి దోహదపడే విషయాలను ప్రోత్సహించే ప్రక్రియ భక్తి అంటూ వివరించారు శాండిల్య మహాముని. అన్నింటికీ ఆధారభూతమైన పరమాత్మ తత్వచింతనను భక్తి అని చెప్పుకోవాలి అంటారు జగద్గురువు ఆదిశంకరాచార్య. మోక్షాన్ని సాధించే ముఖ్య మార్గాల్లో భక్తిని ఎన్నుకొని దానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు జ్ఞానజనులు. కలియుగంలో మోక్ష సాధనకు అనువైన, అవసరమైన మార్గాల్లో భక్తి మార్గమే విశిష్టమైనదని ఆదిశంకరాచార్యుల వారు పలుచోట్ల వివరించారు. స్వార్థపూరితమైన కోరికలు మనిషిలో అంకురించాయంటే చిత్తశుద్ధికి ఆటంకం ఏర్పడి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సముపార్జనకు తద్వారా లభించే మోక్షగతికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. భక్తి 9 రకాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, పాదసేవనం, దాస్యం. సర్వేంద్రియాలను భగవంతుడిపైనే నవవిధ భక్తుల్లో ఏదైనా పాటిస్తూ తమ సర్వస్వాన్ని ఎవరైతే అర్పించగలుగుతారో వారే నిజమైన భక్తులు. అలా అర్పించడాన్ని పరమభక్తి అంటారు. భక్తి మార్గాన్ని భక్తి యోగం అని అంటారు. నారదుడు, వాల్మీకి, హనుమంతుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, పోతన వంటి మహనీయులు నవవిధ భక్తి మార్గాల్లో వారికి అనుకూలమైన దాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొంది మానవాళికి మార్గదర్శకులై నిలిచారు. భాగవతంలో పోతన రచించిన మధురాతి మధుర ఘట్టాల్లో కుచేలోపాఖ్యానం ఒకటి. లౌకిక వేదాంత విషయాలు రెండూ మేళవించి రచించిన గాథ అది. నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యభక్తి మార్గానికి చెందిన కథ ఇది. స్నేహితుల పట్ల ధన మదాంధతను ప్రకటించరాదని, వారికి సాయం చేయడమే కర్తవ్యంగా భావించడం స్నేహధర్మమని అది చెబుతోంది. కుచేలం అంటే జీర్ణవస్త్రం. కుచేలుడు సుచేలుడు కావాలంటే శ్రీహరి కటాక్షం ఉండి తీరాలన్న ఆధ్యాత్మిక రహస్యం ఇందులో ఇమిడి ఉంది. భక్తి అన్నది సంపూర్ణ విశ్వాసంతో నిండి ఉండాలి. అంతా ఆ పరమాత్మే అనే నమ్మకం ప్రధానం. ఆదిశంకరుల వారు శివానంద లహరిలో జ్ఞాని అయిన భక్తుడు మానసిక పూజలో తన హృదయాన్ని భగవంతుడికి ఆలయంగా చేసి శమదమాలతో స్థలశుద్ధి చేసి అందులో సర్వేశ్వరుణ్ణి ప్రతిష్ఠించమన్నారు. ఈ పూజా విధానంలో ధూపదీప నైవేద్యాలు ఏమీ పెట్టనక్కర్లేదు. కేవలం తన మనసులోనే అన్నీ సిద్ధం చేసి పూజ చేసుకుంటున్నట్లు భావించాలి. చివరికి సర్వం ఆ పరమేశ్వరుడికే సమర్పించినట్టుగా చెప్పుకోవాలి. దీనికి పరిపక్వత చెందిన భక్తి ప్రధానం. చిత్తశుద్ధితో పూజలు చేస్తూ అదే విశ్వాసంతో భక్తి అనే నావలో పయనం సాగిస్తే భావసాగరాన్ని సులభంగా దాటుకోగలం అంటారు శంకరుల వారు. ఆయన సూచించిన దారిలో మనము పయనిద్దాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.